హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జెంట్ నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ వసుంధర ధృవ మళ్ళీ కలిసిపోయి జంటగా ఉండాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి వసుంధర వంటగదిలో ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ధృవ మాట్లాడుతూ, ఏంటి వసుంధర ఏదో పెద్ద వంట కార్యక్రమం మొదలు పెట్టినట్టున్నావు, ఏం చేద్దామని వంటగదిలో దూరో? ఏం లేదు ధృవ సార్, మీకు తెలిసిన విషయమే కదా, ఈ రోజు మా అమ్మ నాన్న వాళ్ళ పెళ్లి రోజు అని. అందువల్ల మా అమ్మకి చెప్పాను, నేను పాయసం చేస్తాను, నువ్వు ఖచ్చితంగా తినాలని. పక్క తప్పుకోండి, నాకు చాలా వంట పని ఉంది. ఏంటి వసు, నువ్వు అంత కష్టపడిపోతూ ఉంటే నేను చూడగలనా? ఏదో ఒక పని నాకు కూడా ఇవి, నేను కూడా చేస్తాను. లేదు ధృవ సార్, మీకు ఇవన్నీ చేత కాదు, పక్కకు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. ఏంటి వసు, నాకేం రాదనుకుంటున్నావా ఏంటి? ఇప్పుడు ఏదో ఒక పని ఇస్తావా లేదా? ఏంటి సార్, అయితే సరే, ఈ పాలు కట్ చేసి ఆ గిన్నెలో వేయండి, నేను స్టవ్ ఆన్ చేస్తాను, సరేనా? సరే వసు, నాకు ఆ గిన్నెలో ఇచ్చేసి. ఏంటి సార్, అలా అన్ని పాలు కింద వంపేస్తే ఇంకా పాయసం ఎలా చేయండి నేను? లేదు వసు, ఏదో పొరపాటున ఇలాగ కట్ చేస్తే పొరపాటున ఆ కవర్కున్న ఏదో చిల్లుండి ఉంటుంది, అందువల్ల పాలన్నీ బయటపడిపోయినాయి, అంతే తప్ప నా తప్పేం లేదు ఇందులో. ఏంటి సార్, ప్రతిసారి మీ తప్పు లేదంటారు. చూసారా, కవర్ ఎలా కట్ చేయాలో కూడా మీకు కనీసం తెలియదు, అలాంటిది నాకు పాయసంలో సహాయం చేసేస్తారా? పక్క తప్పుకొని నేను చూసుకుంటాను కదా. ఎందుకు వసు అలా అంటావు? నీకేదో సహాయం చేద్దామని ఉన్న పలంగా వస్తే నేను నాకేమీ రాదని పక్కన కూర్చోమంటున్నావా నన్ను? అయినా నీకేదో హెల్ప్ చేయాల్సిందే. ఎందుకో తెలుసా, నేను నిన్ను ఎప్పుడు ఒక్క నిమిషం కూడా వదిలి ఉండను అని నీకు అర్థం అవ్వాలి కదా, అందువల్ల నీకు హెల్ప్ చేస్తానంటున్నాను. ఏంటి, నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండరా? మరి ఎందుకు మీరు ఆఫీస్కి కూడా వెళ్తున్నారు? నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను వదిలి ఉంటున్నారు కదా, మరి ఎప్పుడు ఎందుకు ఉండను అంటున్నారు? ఏం లేదు వసు, మరి నువ్వు చదువుకుంటేనే కదా అత్త నిన్ను మంచి పొజిషన్లో చూడాలనుకుంటుంది, మళ్ళీ ఆఫీస్ విషయాలు కూడా వదిలేస్తే ఎలాగా? అందువల్ల నాకు వెళ్ళాలని లేకపోయినా నేను వదిలి ఆ కాసేపైనా ఉంటున్నాను, కానీ ఇంటికి వచ్చేసాక నేను వదిలి ఒక్క క్షణమైనా ఉండగలనా? అందువల్లే నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉందామని నీకు హెల్ప్ చేద్దామని వంటగదికి వచ్చాను. తీరా వచ్చాక నువ్వేం చేస్తున్నావు? నాకేమి రాదు అని పక్కకి వెళ్ళమంటున్నావు. ఇది ఇంకేం తప్పదు, నాకు ఏదో ఒక పని చెప్పాల్సిందే, నువ్వు అర్థమవుతుందా? సరే సార్, ఇక్కడే ఉండండి, నాకు హెల్ప్ చేయొద్దు, కానీ నేను ఏం చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుందా? సరే వసు, నేను చెప్పిన మాట విని వెంటనే ఆ పాయసం ఎలా చేయాలో చెప్పు. అయినా నేను వదిలి ఎక్కడికి వెళ్ళనంటున్నాను కదా. అయినా ఉండు, అమ్మ నుంచి కాల్ వస్తుంది, ఎందుకు చేస్తుందో ఏంటో. ఒరే ధృవ, ఎక్కడున్నారా? ఏం లేదమ్మా, ఇంట్లోనే ఉన్నాను. ఏం జరిగింది? ఏం లేదు ధృవ, ఇల్లంతా ఎతికాను, ఎక్కడ నువ్వు కనబడలేదు. అయితే ఉన్న బలంగా ఒక్కసారి వచ్చి నాకు కలవరా, నీతోనే మాట్లాడాలి. అక్కడ నువ్వు వసుంధర మాట్లాడుతూ, ఏంటి సార్, ఎవరు కాల్ చేశారు? ఏం లేదు వసు, అమ్మ నుంచి కాల్ వచ్చింది, ఇప్పుడే వెళ్ళొస్తాను. అదేంటి సార్, ఇందాకే కదా నాతో అన్నారు ఒక్క నిమిషం కూడా నన్ను వదిలి ఉండనని, మరి అత్తమ్మ కాల్ చేయగానే వెంటనే వెళ్ళిపోతున్నారు ఎందుకో? ఏం లేదు వసు, అమ్మ మనం ఇలా దగ్గరగా ఉన్నామని చూసిందనుకో, ఎవరైనా మళ్ళీ చూసి మళ్ళీ విడగొట్టేస్తారు కదా, అందువల్లే వసు ఉన్న పలంగా అమ్మ దగ్గర వెళ్తాను, ప్లీజ్ ఏమనుకోకు. అదేంటి సార్ అలా అంటారు, అత్తమ్మ దగ్గరే కదా వెళ్ళేది, వెళ్ళండి. అయినా ఇంకెప్పుడు ఇలా చెప్పకండి, నన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండనని. అత్తమ్మ కానీ మన ఇద్దరిని ఇలా చూసారనుకో, కోపం కాదు, మళ్ళీ ఎవరైనా మా నాన్న కానీ నందిత అమ్మ కానీ ఎవరైనా చూస్తే మనల్ని అపార్థం చేసుకుంటారు కదా. మనం నిజం తెలిసిపోయింది నాకు అనే విషయం వాళ్ళకి తెలియకూడదు, అందువల్లే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అలా ఉండాలి. ప్లీజ్ నేను చెప్పిన మాట విని వెంటనే అత్తమ్మ దగ్గరికి వెళ్ళండి, సరేనా? సరే వసు, నువ్వు వంట చేసేసి తొందరగా రా, నీతో నేను చాలా మాట్లాడాలి. నువ్వు ఎప్పటికూ వసుంధర ధృవ ప్రతాప్వే, నేను చెప్పిన మాట విని నువ్వు తొందరగా వంట చేసి తొందరగా బయటికి రా, అర్థమవుతుందా? మరో పక్క నందిత ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి వసుంధర ఇలా చెప్పింది? ఆయన దాస్ ముఖం చూస్తుంటే నాకేదో డౌట్గానే ఉంది, ఏదో విషయంలో బాధపడుతూ కంగారు పడుతున్నాడు. వెంటనే వెళ్ళి దాస్తో మాట్లాడాలి, అసలు తను ఎందుకు ఇలా ఉంటున్నాడా అని. అప్పుడే నందిత వెళ్ళి దాస్తో మాట్లాడుతూ ఉంటుంది, ఏంటి దాసు, ఏం జరిగింది? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా నువ్వు? అక్కడే నా దాస్ మాట్లాడుతూ, ఏంటి నందిత, నేనేం చేశాను? ఏం జరిగిందని అలా అడుగుతున్నావు? ఏం లేదు దాస్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నాకు అర్థమైంది, నీ ముఖం చూస్తుంటే నాకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఏదో విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఏదో కంగారు పడుతున్నావు అని. నాకు చెప్పకపోతే తెలియదు కదా దాసు, అసలు ఏం జరుగుతుంది? ఏం లేదు నందిత, నీకు చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావా అని నీకు చెప్పట్లేదు, ప్లీజ్ వదిలేసే నందిత, ఏదైనా నేనే చూసుకుంటాను. ఏం లేదు దాసు, ఇందాక మల్లిక కూడా పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఏదో వీడియో ప్లే చేస్తుంటే నువ్వు వసుంధతో ఏం మాట్లాడావు? ఆ వీడియోలో నేను లేను, ఎవరో కావాలని నేను ఇరికిస్తున్నారు అని ఎందుకు మాట్లాడావు? నువ్వు మనసులో ఏం ఫీల్ అవుతున్నావు నిజంగా నాకు చెప్తే నేను నీకు సహాయం చేయగలను, అంతే తప్ప నీలో నువ్వే మదన
పడుతూ ఉంటే నాకేం తెలుస్తుంది చెప్పు? అయినా నువ్వు నా దగ్గర దాసి నిజం ఏంటో నాకు చెప్తేనే కానీ నేను ఊరుకోను, అర్థమవుతుందా? అయ్యో నందిత, నీకేం తెలిసిందే కదా, ఈ ఇంట్లో నేను ఖాళీగా గిలా కూర్చోలేకపోతున్నాను, ఎప్పుడు నీకు వచ్చే డబ్బుల మీద ఆధారపడలేకపోతున్నాను. అందువల్లే నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక హోటల్ని నేను కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట. ఆ డబ్బులు నిన్ను అడగలేక, మల్లికని అడగలేక ఎలా సంపాదించాలని నాలో నేను మదన పడుతున్నాను, అంతే తప్ప ఇంకేం లేదు నందిత. నేను చెప్పిన మాట విను. సరే దాసు, నువ్వు ఇలాంటి విషయాలు, డబ్బుల విషయంలో మట్టికి అసలు ఇబ్బంది పడకూడదు. ఎందుకు నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నా నన్ను అడగచ్చు కదా. అప్పుడే అక్కడికి వచ్చిన మల్లిక తనలో తను మాట్లాడుకుంటూ, ఓహో దాసు, నువ్వు పెద్ద నాటకమే మొదలు పెట్టావు అనమాట. ఎలాగైనా నందితకు దొరుకుతావు నేను అనుకుంటుంటే ఇంకో కొత్త నాటకం తెరదింపావు కదా. నేను ఇంకా నుంచి ఆ నాటకాన్ని ఎదురుకు నడుపుతాను, నువ్వేం కంగారు పడకు. అప్పుడే అక్కడికి వచ్చిన మల్లిక మాట్లాడుతూ, ఏంటి దాస్, ఏదో కొత్త వ్యాపారం ఏదో మొదలు పెట్టాను అంటున్నావు కదా, ఏంటా వ్యాపారం? నీకు ఎన్ని డబ్బులు కావాలి? అక్కడ ఉన్న దాస్ తనలో తను మాట్లాడుకుంటూ, ఏంటి మల్లిక వచ్చి డబ్బుల గురించి అడుగుతుంది, ఏదో ఈ నందిత దగ్గర తప్పించుకుందామని ఏదో కట్టుగా తల్లితే, అయినా నేను ఏదో నక్కతోకే తొక్కుంటాను. పొరపాటున డబ్బుల గురించి మాట్లాడితే మల్లిక వచ్చి డబ్బులు ఇస్తానంటుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోని మల్లిక దగ్గర ఎన్ని డబ్బులున్నా అన్ని లాగేయాల్సిందే. ఏంటి దాసు, ఏంది అడుగుతుంటే నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు తప్ప పైకి మాట్లాడవేంటి? ముందు నేను అడిగిందని సమాధానం చెప్పు. అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు మల్లిక, నేను ఇంట్లో ఇలాగ మీ అందరి మీద ఆధారపడి డబ్బులు తినాలనుకోవట్లేదు. అందువల్లే ఇన్ని రోజులు ఇంట్లో ఉండి నేను టైం వేస్ట్ చేశాను కదా, నా కాళ్ళ మీద నేను నిలబడదామని నా ఫ్రెండ్స్ తోటి ఒక హోటల్ని లీజు తీసుకుని వాళ్ళ ఫ్రాంచైజీని నడుపుదాం అనుకుంటున్నాను మల్లిక. అందువల్లే డబ్బులు కావాలి. ఓహో దాసు, నీకు డబ్బులు కావాలా? అయితే ఎంత కావాలో చెప్పు, ఖచ్చితంగా నీకు సాయంత్రం గల చెప్పేస్తాను. నిజంగానా మల్లిక? నిజమే దాసు, నేను ఇచ్చే డబ్బులు మీ ఇద్దరికి మ్యారేజ్ డే గిఫ్ట్ అనుకో, నువ్వు నాకు తిరిగి కూడా ఇవ్వక్కర్లేదు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా చూసి నందిత కూడా సంతోషంగా ఉంటుంది. అందువల్ల నీకు ఎన్ని డబ్బులు కావాలి? ఏం లేదు మల్లిక, ఒక 75 లక్షలు కావాలి నా వంతు. అందువల్లే నేను ఎలాగా ఎవరిని అడగాలో తెలియక ఇంత దిగాలుగా ఉంటే నందిత వచ్చి ఎందుకు అలా ఉన్నావు అంటే ఈ లోపల నువ్వు వచ్చి అడిగో. ఓహో దాసు, 75 లక్షల గురించి ఎందుకు అలాగా కింద మీద పడుతున్నావు? నేను వెంటనే సాయంత్రం కల్లా బ్యాంక్ నుంచి తీసుకొస్తాను. ఒరే ధ్రువ, వెంటనే వెళ్ళి బ్యాంక్ వెళ్ళి ఒక 75 లక్షలు డ్రా చేసి మీ దాస్ మావయ్యకి అప్పు చెప్పేసే, అర్థమవుతుందా? అక్కడ ఉన్న దాస్ మాట్లాడుతూ, థ్యాంక్ యూ మల్లిక, నువ్వు ఇంత సహాయం చేస్తావు అనుకోలేదు. సాయంత్రం నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను, వెంటనే మనీ తీసుకొచ్చేసే. అక్కడైనా సిద్ధు మల్లికతో మాట్లాడుతూ, ఏంటత్తమ్మా మీరు ఇంత పని చేశారు? ఆ దాస్ ఏదో నాటకం ఆడుతున్నాడని మన అందరికీ అర్థమవుతుంది కదా, మీరెందుకు వాడు ఇంకా ఆజ్యం పోస్తున్నారు ఆ ఆశల మీద? ప్లీజ్ అత్తమ్మ, నేను చెప్పిన మాట వినండి. అసలు దాస్కి డబ్బులు ఇవ్వకండి అత్తమ్మ. అక్కడైనా మల్లిక మాట్లాడుతూ, ఎందుకు సిద్ధు అంత కంగారు పడిపోతున్నావు? నీకన్నా నాకు బాగా తెలిసిన మీ నాన్న గురించి, అందువల్ల ఎట్టి పరిస్థితి వాడిని ఎలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అనుకుంటే వాడే ఒక గొయ్యి తవ్వుకుంటున్నాడు కదా, ఆ గొయ్యికి ఇంకా కాస్త లౌతు తవ్వుదామని ఆడేనా డబ్బులు కావాలని అడిగినప్పుడు ఎంత కావాలని అడిగాను. వరే ధ్రువ, వెంటనే వెళ్ళి వాడు ఏదో హోటల్ పేరు చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయి. అప్పుడు మనకే అర్థమైపోతుంది మనం ఎలాంటి గోతులు వాడుకుని తవ్వక్కర్లేదు. వాడు ఆల్రెడీ ఎంతో గోతుకు తవ్వాడు కదా. ఎట్టి పరిస్థితుల్లోని వాడికి ఆ డబ్బులు ఇచ్చే ముందు అసలు కంపెనీ యొక్క విషయాలన్నీ నువ్వు ధ్రువ వెంటనే తీసుకురావాలి, అర్థమవుతుందా? మరో పక్క దాస్ డబ్బుల గురించి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన మల్లిక మాట్లాడుతూ, ఇదిగో దాస్, వెంటనే నీకు డబ్బులు ఇస్తానని చెప్పాను కదా సాయంత్రం కల్లా. సిద్ధు వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చాడు, వెంటనే నువ్వు తీసేసుకో. అక్కడే నేను నందితో వచ్చి మాట్లాడుతూ, ఏంటి మల్లిక అప్పుడే డబ్బులు తీసుకొచ్చేసావా? అవును నందిత, నేను వెంటనే డబ్బులు తెప్పించేశాను. దాస్ ఇలా కంగారుగా ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది కదా, అందువల్లే నువ్వు కూడా చూడు ఎలా ఫీల్ అవుతున్నావో, దాస్ ఏదో బాధపడుతున్నాడని. అందువల్లే మీ ఇద్దరికి నా మ్యారేజ్ డే గిఫ్ట్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో దాసు నీ ఫ్రెండ్స్కి ఇచ్చేసి నువ్వు ఆ కంపెనీ యొక్క చెప్పావు కదా హోటల్ గురించి, వెంటనే ఫ్రాంచైజ్ తీసుకుని నువ్వు బాగా సంపాదించాలి డబ్బులు, అర్థమవుతుందా? అప్పుడే అక్కడికి వచ్చిన ధ్రువ మాట్లాడుతూ, ఆగండి అమ్మా, ఏంట్రా ధ్రువ, ఏం జరిగింది? ఏం లేదమ్మా, దాస్ మావయ్య మనకు ఒక హోటల్ పేరు చెప్పాడు కదా, నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అసలు హోటల్ యొక్క ఫ్రాంచైజ్ అంట అసలు వాళ్ళు ఎవరికి అమ్మట్లేదంట. కావాలంటే ఈ పాంప్లెట్ మీద చూడండి, మీకే అర్థమవుతుంది. అక్కడే నేను నందితో మాట్లాడుతూ, ఏంట్రా సిద్ధు నువ్వు అలా మాట్లాడుతున్నావు, నిజంగానేనా? మరి దాస్ ఎందుకు ఆ హోటల్ యొక్క ఫ్రాంచైజ్ తీసుకుంటానంటున్నాడు? అక్కడైనా దాస్ మాట్లాడుతూ, ఏంటి ధ్రువ నువ్వు చెప్పేది నిజమా? మరి నా ఫ్రెండ్స్ అందరూ నన్ను మోసం చేశారా? ఇంత మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఒకవేళ ఈ డబ్బులన్నీ ఇచ్చేసాక మనం మోసపోయామని తెలిస్తే ఇంకా బాధపడేవాడిని. అందువల్ల నా కళ్ళు తెరిపించారా ధ్రువ? ఎట్టి పరిస్థితుల్లోనే నా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నమ్మను. పోనీ నువ్వు రక్షించావరా?
అక్కడ నా సిద్ధు మాట్లాడుతూ, ఏంటి నాన్న ఇప్పుడు డబ్బుల గురించి ఇప్పుడు తెలిసిందా నీకు, నీ ఫ్రెండ్స్ ఇప్పుడు మోసం చేస్తున్నారని? అసలు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలు డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో తెలుసా? ఇప్పుడు ధృవ వెళ్ళి కంపెనీ ఆ హోటల్ గురించి ఎంక్వైరీ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ నాటకాలు ఆడుతున్నారని తెలిసింది. కానీ నువ్వు ముందే తెలుసుకోవాలి కదా నాన్న, ఎలాంటి వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారని. ఒకవేళ నిజంగానే మల్లిక అత్తమ్మ ఇచ్చేసిన డబ్బులు తీసుకెళ్ళి నువ్వు నీ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తే ఎంత మోసపోయేవాళ్ళం మనం. ఎందుకు నాన్న డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండమంటే ఉండవు? నేను చెప్పిన మాట విని ఇంకెప్పుడు డబ్బుల విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు నాన్న. అయినా అమ్మ నువ్వు కూడా చెప్పు, నాన్నకి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు? అప్పుడే అక్కడికి వచ్చిన వసుంధర మాట్లాడుతూ, ప్లీజ్ అన్నయ్య ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. నాన్నకు ఆ మాత్రం తెలీదా? ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేయడం వల్ల నాన్న ఎలా తప్పుగా ప్రవర్తించారు అంతే తప్ప నాన్న తప్పేమన్నా ఉందా? వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు తప్పులు, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఎవరైనా నాన్న నిందిస్తే నేను అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. ప్లీజ్ మా నాన్నని ఏమనకండి. అక్కడ నా దాస్ మాట్లాడుతూ, థ్యాంక్ యూ అమ్మ వసుంధర, నువ్వు నాకు ఇంత సపోర్ట్ చేస్తావు అనుకోలేదు. అందరూ నన్ను నిందిస్తున్నారు చూసావా? నాకు తెలియని తప్పు నేను చేశాను కదా. ఒకవేళ నిజంగా నాకు తెలిసి చేస్తుంటే అది నా తప్పే, కానీ నా ఫ్రెండ్సే కదా నన్ను మోసం చేశారు. కానీ వీళ్ళందరూ చూసావా నేనే తప్పు చేశానంటున్నారు. అక్కడే నా సిద్ధు మాట్లాడుతూ, సరే నాన్న నువ్వు చేసిందంతా తప్పే అన్నా వసుంధర నిన్నే వెనకేసుకొస్తుంది కాబట్టి నీ తప్పు లేదని నేను ఒప్పుకుంటున్నాను. వెంటనే ఈ బ్యాగ్ తీసుకెళ్ళి నేను అత్తమ్మకి ఇచ్చేస్తాను. ఈ 75 లక్షలు ఇంకెందుకులే, ఇంకొకసారి ఎప్పుడైనా వ్యాపారం ఏదైనా కలిసి వచ్చినప్పుడు అప్పుడు కావాల్సినప్పుడు అడిగితే అత్తమ్మే నీకు ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నీ డబ్బులు మటుకు మీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు నాన్న, వాళ్ళెంతో మోసగాళ్ళు సరేనా? అప్పుడే అక్కడికి వచ్చింది భాస్కర్ మాట్లాడుతూ, ఏంటి దాసు పెద్ద ప్లానే వేసి మల్లిక దగ్గర నుంచి డబ్బులు తొక్కేయాలనుకున్నావు కదా? ఏకంగా అంత ఇంతో కాదు, ఏకంగా 75 లక్షలకి పెద్ద ఎరేసో. అయినా మల్లిక మేడం ఏమో జాలిపడి నందిత మేడం చూసి నీకు డబ్బులు ఇస్తానన్నారు. అయినా అదృష్టం నీ వైపు లేదని నాకు ఎప్పుడో తెలుసులే. చూసావా ధృవ వెళ్ళి వెంటనే నీ ఫ్రెండ్స్ యొక్క భాగవతం బయట పెట్టేశాడు. నువ్వు చెప్పింది కూడా అబద్ధమని నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు ఇలాగా ఏదో ఒకటి దొరుకుతావు అనుకున్నాను, కానీ వెంటనే దొరికేస్తావని కల్లో కూడా అనుకోలేదు దాసు. ఎందుకో తెలుసా, నీకు రోజులు దగ్గర పడ్డాయని రోజు చెప్తూ ఉంటాను కదా, ఇది కూడా ఒక సూచకమే. ఎందుకో తెలుసా, నువ్వు ఇంకా దగ్గర పడ్డాయి నీకు రోజులు, నువ్వు ఇంకా పతనం స్టార్ట్ అయిందని నువ్వు కూడా అర్థం చేసుకో. ఎందుకంటే నీకు జరగాల్సిన చెడ్డ అంతా ఎప్పుడో మొదలు పెట్టేశాను నేను. అందువల్ల కంగారు పడకు దాసు, నువ్వు ఎప్పటికైనా ఉరికంపం ఎక్కాల్సిందే. మరో పక్క నందిత ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన వసుంధర మాట్లాడుతూ, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు వసు, ఈరోజు జరిగిన పరిస్థితి అంతా చూసావు కదా. ఏదో మల్లిక మా మీద జాలిపడి 75 లక్షలు తీసుకెళ్ళి మీ నాన్నకి ఇస్తుంటే ఎంత ఘోరం జరిగిపోయిందో చూసావా? అవునమ్మా, నేను ఆ విషయం గురించే నీతో మాట్లాడదామని వచ్చాను. అయినా నాన్న ఆ మాత్రం కూడా ఆలోచించలేదేంటమ్మా? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎంతో మోసగాలని మనం చెప్తే కానీ నాన్న తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడా? అయినా ఏదో జరుగుతుందమ్మా, ఖచ్చితంగా నాన్నని మీరు నిలదీయాల్సిందే, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నామని. వెంటనే వెళ్ళి ఒకసారి నాన్నతో మాట్లాడండి అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందని. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ వసుంధర ధృవ జన్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని ట్యాప్ చేయండి.